ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ పైనే చర్చ నడుస్తుంది. సోషల్ మీడియా యూజర్స్ తో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. అమాయకులు తీవ్రంగా నష్టపోతుండడంతో సీరియస్ గా తీసుకున్న సర్కార్ చర్యలకు సిద్ధమైంది. రోజుకు లక్షల మంది జర్నీ చేసే హైదరాబాద్ మెట్రో రైల్లోనూ బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ను తొలగిస్తున్నట్టు మెట్రో అనౌన్స్ చేసింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణం సాగించే హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై చర్చ జరుగుతోంది. మెట్రోలో ప్రమోషన్స్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. బెట్టింగ్ యాప్లతో హైదరాబాద్ మెట్రో రైల్ డీల్ పై దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. మెట్రో రైళ్లతో సహా స్టేషన్ ఆవరణలో బెట్టింగ్ యాప్లపై యాడ్స్ నిలిపివేసేలా ఆదేశించాలని పిటిషనర్ రిక్వెస్ట్ చేశారు. లావాదేవీలపై దర్యాప్తు చేపట్టేలా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో ఈజీ మనీ సంపాదన కోసం ఆశపడిన యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై సీరియస్ అయిన పోలీసులు చర్యలు చేపట్టారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ యాప్లపై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసి 399 కోట్లు జప్తు చేయడంతో అగ్రిమెంట్లపై ఎంక్వైరీ కోసం డిమాండ్లు వినిపించాయి. ప్రకటనల విధానంపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ దాఖలైంది. ఈ ప్రకటనలకు బాధ్యులైన అధికారుల నుంచే నష్టపరిహారం రాబట్టాలన్నారు. ఇందులో ప్రతివాదులుగా మెట్రోతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, సీఎస్, జీహెచ్ఎంసీతో పాటు వారిని వ్యక్తిగత హోదాలోనూ చేర్చారు. ఈ పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తున్నారు. అటు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంపై మెట్రో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ చేయండి, మీకు పైసలు వస్తాయన్న అట్లా వస్తాయి మేడం. ఏంటంటే ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కొద్దిగా సీరియస్గా ఉంది. ఒక 4-5 మంత్స్ నుంచి అయితే మాత్రం ఈ యాప్స్ అనేవి మాత్రం ప్రస్తుతానికి అయితే నాకు ఎక్కడ కనపడతలేదు మేడం. పర్లేదు మేడం, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కడ లేవు. ఏంటంటే ఈజీ మనీ అనేది ఒక ట్రాప్లో పడిపోయి మొత్తం అంతా యూత్ అంతా ఇట్లా బెట్టింగ్ యాప్స్ కోసం ఒక ఇదైపోయేదో మనకేదో గేమ్స్ వచ్చేసి మనకి పుణ్యానికి ఏదో డబ్బులు వచ్చేసి అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. తెలియదు, కానీ చాలా జరుగుతుంది. అదొక మాఫియా లాగా జరుగుతుంది. ప్రభుత్వం కొంచెం దీని మీద స్పందించి ఏమైనా తగిన చర్యలు తీసుకొని యువతను కానీ, ఒక మనీ అనేది ఎక్కడ సర్క్యులేట్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు అది ఇంకా. కాబట్టి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. ప్లస్ ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. మనీ ఎక్కువ ఆశపడి యూత్ కానీ ఎవరైనా సరే తల్లిదండ్రుల మాటలు వినకుండా ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ దెబ్బతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. పైగా బెట్టింగ్ అనేది ఒక పెద్ద మాఫియా అయిపోయింది ఇక్కడికి. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇందులో ఇరికిపోయి చాలా అంటే ఒక ఇబ్బంది పడినారు. ఫ్యామిలీస్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. హైదరాబాద్ మెట్రోలో 57 రైళ్లకు 171 కోచ్లున్నాయి. పలు మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ వాణిజ్య ప్రకటనలున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు ఈ వీడియోలను, ఫోటోలను సజ్జనార్కు ట్వీట్ చేయడంతో పాటు హైదరాబాద్ మెట్రో ఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. మెట్రో రైల్ బెట్టింగ్ యాప్ యాడ్లను తొలగించాలని ఆదేశించారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని తన దృష్టికి వచ్చినట్టు చెప్పారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రకటనలను తక్షణమే తీసివేయాలని ఎల్ఎండ్టీ సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించారు. మెట్రో బోగీలతో పాటు స్టేషన్స్ లోనూ యాప్స్ ప్రమోషన్స్ ను తొలగించారు. మెట్రో ఏంటంటే మెట్రో అనేది డైలీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు, డైలీ వాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు దాన్ని చూసి చాలామంది దానికి దానికి గురవుతుంటారు అన్నమాట. యాడ్స్ చూసి ఓకే ఇంత పెద్ద ప్రమోట్ చేస్తున్నారు, ఇలా బాగానే ఉంటుందేమో, మనకు లాభాలు వస్తుంటాయి కావచ్చు, మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి చాలామంది అలా పెడుతుంటారు అన్నమాట. సో అలాంటి వాటి కూడా నమ్మకండి. అది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది అది చాలా తప్పండి. ఎందుకంటే ప్రజలని తప్పుదో పట్టడానికి చేస్తున్నది. అది తెలిసి తెలియక చేసింది. బట్ దే హ్యావ్ టు రియలైజ్ అయిపోయి దాన్ని కరెక్ట్ చేసుకుంటే బెటర్ అని. యాక్చువల్గా నేను న్యూస్లో చూశాను, ఇలా మెట్రో స్టేషన్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి చూశాను. బట్ నేను ఇప్పుడు ఎక్కినప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం కనిపించలేదు నాకు. మెట్రో కోచ్లో ప్రకటన కోసం ఎంత తీసుకున్నారు, మొత్తం రైలుకు కుదిరిన అగ్రిమెంట్లపై క్లారిటీ రావాల్సింది.
రైలు మొత్తానికి L&T మార్కెటింగ్ టీం 5 లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాటిని తొలగించినా ఆదాయం కోసం వివాదాస్పదమైన వాణిజ్య ప్రకటనలకు అనుమతి ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. వీటిని తొలగించినా పోలీసుల నుంచి మెట్రో అధికారులకు నోటీసులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.